12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, అది కూడా సెక్రటరీ, ఆ పై స్థాయి అధికారులు ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడి ఇంట్లో సమావేశమయ్యారు అని, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకంగా అసంతృప్తిగా ఉన్నారు అని, వాళ్ళకు మరికొంతమంది అధికారులు కూడా తోడయ్యారు, ఫోన్లు చేసి మాట్లాడారు అని ఈ వార్తలు అధికార పార్టీని, అధికార మీడియాను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి, దీన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలి, అసలు ఏం చేయాలో తెలియక తనకలాడిపోతూ ఉన్నారు. తాజాగా ఒక తెలుగుదేశం పార్టీ మీడియా ఆయన ఒక యాంకర్ డిబేట్ పెట్టారు కదా. యాంకర్ అంటే గుర్తుపడతారో లేదో, ఆయన ఏదో ప్లేట్ పక్కింట్లో ప్లేట్ ఏదో అంటూ ఉంటారు కదా. సో ఆ యాంకర్ డిబేట్ పెట్టి అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళంతా కీలక కేసులో ఇరుక్కోబోతున్నారు, అందుకని చెప్పి లాబియింగ్ మొదలుపెట్టారు. ఆ లాబియింగ్లో భాగంగా మాజీ సీనియర్ ఐఏఎస్ని రంగంలోకి దించి ఆయనకు పరిచయాలు ఉన్న ఐఏఎస్ను ఉపయోగించుకొని ప్రభుత్వంలో ఉన్న కీలక సమాచారాన్ని బయటకు తీస్తూ ఉన్నారు. ఆ కీలక సమాచారాన్ని ప్రచారం చేస్తూ వాళ్ళు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే హెరిటేజ్కి సంబంధించి కూడా ఆ కీలక సమాచారం ఎట్లా బయటకు వచ్చింది అంటే అధికారులు ఇచ్చారని ఎట్లా బయటకు వచ్చింది, దాన్ని పట్టుకునే కదా మండలిలో రచ్చ చేశారు అని చెప్పి మళ్ళీ దాంట్లో ఏం లేదు అని చెబుతూ అసలు వీళ్ళు పడుతున్న కష్టాలు చూస్తే జగను వైసీపీ వాళ్ళ మీద కేసులు ఉంటే, కీలక కేసులో వాళ్ళు ఇరుక్కోబోతూ ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన కీ సమాచారాన్ని జగన్ టీం బయటకు తీస్తుందా? దానికి దీనికి ఏం సంబంధం ఉంది? అసలు కీ సమాచారం అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజల కోసం పనిచేసి ప్రజలకు ట్రాన్స్పరెన్సీ ఏముండదు కదా. అంతా సరే ప్రజలకు అంత ట్రాన్స్పరెన్సీనే ఉంటుంది కదా. ఏదన్నా అత్యంత కీలక దేశ రహస్యాల విషయంలో తప్పితే అంతా ట్రాన్స్పరెంటే కదా. మరి కీ సమాచారం వీళ్ళు బయటకు తీసేది ఏంది? హెరిటేజ్కి సంబంధించి కీ సమాచారాన్ని బయటకు తీస్తున్నారట. ఏది తీస్తే ఏమైంది? హెరిటేజ్ ప్రైవేట్ సంస్థ కదా. వాళ్ళు బయటకు తీసిండేది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఎప్పుడు కూడా టీటీడీ రిలేటెడ్ ఇన్వాల్వ్ కాలేదన్నారు, కానీ పాలపొడి సరఫరా చేశారు. దానికి బిల్లులు రిజెక్ట్ అయితే మళ్ళీ సపరేట్గా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి టీటీడీ మీద ఒక రెజల్యూషన్ పాస్ చేయించి బిల్లు క్లియర్ చేసుకున్నారు, అదిగోండి అని చెప్పి ఒక డాక్యుమెంట్ బయట పెట్టారు. దాంట్లో ఏం లేదంటారు ఏంటి? ఆ డాక్యుమెంట్లో ఏముందో మీరు చెప్పాలి కదా. హెరిటేజ్ కీలక సమాచారాన్ని బయటకు తీస్తే మీరు ఎందుకు ఉలిక్కి పడుతూ ఉన్నారు? ప్రభుత్వం కీ సమాచారం ఏమీ లేకుండా ఎందుకు భయం? కీ సమాచారం బయటకు వస్తే మీకేంటి భయం? ఇప్పుడు ఆర్టీఐ లాంటివి కూడా ఉన్నాయి, దాని నుంచి కానీ ఎవరైనా బయటకు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఐఏఎస్లు ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారంటే ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో ఆ లెక్కలు మీరు చూసుకోవాలి. ఏదో ముఖాలకి బోడిగుండుకి ముడిపెట్టినట్లు వివేక కేసు బయటకు వచ్చేస్తుందట. వచ్చేది ఆల్రెడీ ముగిసిపోయింది కదా, ఇంక కొత్తగా వచ్చేది ఆల్రెడీ ముగిసిపోయింది కదా. ఏదో అసలు నేను చెప్పాను కదా, ఆ కీలక ఐఏఎస్లు సమావేశమై వీళ్ళు దాన్ని అసలు డైజెస్ట్ చేసుకోలేకున్నారు, ఏం చేయాలో తెలియట్లే. అందరు అధికారులు అదే విధంగానే ఉన్నారు. ఎవరో ఒక సామాజిక వర్గమో లేకుంటే ఇంకెవరో ఇద్దరు కొందరు తప్పితే మిగతా వాళ్ళందరూ కనుక అసంతృప్తిగానే ఉన్నారు అన్న వార్తలు వీళ్ళ మీడియాలోనే వెలువడుతూ ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ మీడియాలోనే. మరి అటువంటిప్పుడు కీ సమాచారాన్ని బయటకు తీసేది ఏంది? హెరిటేజ్కి సంబంధించిన కీ సమాచారాన్ని బయటకు తీసేది ఏంది? బయటకు తీస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? తప్పులు చేయకపోతే భయం ఎందుకు? అయినా అదేమీ దాచిపెట్టే సమాచారాలు కాదు కదా. మరి వాళ్ళందరూ సమావేశం అవ్వడం వెనక కీ సమాచారం బయటకు తీసే ప్లాన్ ఉందండి. ఇంకేమన్నా ఉందా? ఇంకేం తెస్తారు స్వామి?